తన సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నారు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ సాధించాడు. ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలై వండర్ క్రియేట్ చేసింది. సుమారుగా 900 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. ఏది ఏమైనా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాడు ఈ రెబల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అయితే ఈ సినిమాపై కొందరు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించగా మరికొందరు విమర్శలు కూడా సంధించారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా యానిమల్ సినిమాపై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు. యానిమల్ సినిమాపై అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. బాహుబలి 2 కబీర్ సింగ్ సినిమాలో మహిళలను కించపరిచే విధంగా సీన్లు ఉన్నాయన్నారు కిరణ్ రావు. అందులో కొన్ని సీన్స్ స్త్రీలను డామినేట్ చేసే విధంగా ఉన్నాయని, వారి మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సీన్స్ స్త్రీల వేధింపులను ప్రోత్సహించే అవకాశముందని, ఇక యానిమల్ సినిమాలో మరింత డోస్ పెంచి అసభ్యకరమైన సీన్స్ చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. కొందరు ఏం మాట్లాడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు సందీప్ రెడ్డి వంగ. కబీర్ సింగ్, బాహుబలి 2 సినిమాలు స్త్రీల మనోభావాలను దెబ్బతీస్తున్నాయనే కిరణ్ రావు కామెంట్లను అసిస్టెంట్ డైరెక్టర్ తనకు చూపించారన్నారు. హిందీలో వచ్చిన అమీర్ ఖాన్ నటించిన దిల్ సినిమాలో అత్యాచారం సీన్ గుర్తుకు లేదా అని ఇండైరెక్ట్ గా కిరణ్ రావుని ప్రశ్నించారు. దిల్ సినిమాలో అలాంటి సీన్లు ఉండొచ్చు కానీ వేరే వాళ్ల సినిమాలో ఉండటం తప్ప అని ఆయన ఘాటుగా స్పందించారు. ఎంతసేపు ఎదుటివారిని విమర్శించడమే కాకుండా ఇలాంటివి తెలుసుకుని మాట్లాడాలని చెప్పారు. ఇతరులపై అనవసర కామెంట్లు చెయ్యొద్దని సందీప్ రెడ్డి వంగ సూచించారు. దీంతో సందీప్ రెడ్డి వ్యాఖ్యలు బీ టౌన్లో మరోసారి వార్తల్లో చక్కర్లు కొడుతున్నాయి.